హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఒక అద్భుతమైన ప్రదేశం గురించి చెప్పబోతున్నాను. దీనిని భూతల స్వర్గం అని కూడా పిలుస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద పర్వతాలు, అందమైన జలపాతాలు, ఎన్నో రహస్యాలు దాగి ఉన్న లోయలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రకృతి చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. చాలా ప్రదేశాలు చూడగానే వాటికి అంత అందం ఎలా వచ్చిందో అని మనకు అనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఆడవాళ్ళు ప్రపంచంలోనే ఎంతో అందమైన వాళ్ళుగా పరిగణించబడతారు. ఇది ఇంకా ఎక్కడో లేదు, మన దేశంలోనే ఉంది. అదే జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక్కడ మీరు చూడడానికి చాలా అందమైన టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. వీటి కారణంగా ఇది మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. హాలిడేస్కి ఎంజాయ్ చేయడానికి ఇతర దేశాలకు వెళ్ళలేని వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో ఆ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఇక లేట్ చేయకుండా ఈ ప్రదేశం గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను చూడడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. జమ్మూ కాశ్మీర్ 2,22,200 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని విస్తరించి ఉంది. ఇందులో కొంత భాగం పాకిస్తాన్, మరికొంత భాగం చైనా ఆక్రమించాయి. జమ్మూ కాశ్మీర్కు ఉత్తరాన మరియు తూర్పున చైనా, వాయువ్యాన ఆఫ్ఘనిస్తాన్, పశ్చిమాన పాకిస్తాన్ దేశాలు, దక్షిణాన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. 2011 లెక్కల ప్రకారం జమ్మూ కాశ్మీర్లో మొత్తం 1,23,00,000 మంది జనాభా ఉన్నారు. ఇది 2025 నాటికి 1,38,00,000కు చేరుకుని ఉంటుందని అంచనా వేస్తున్నారు. మీకు తెలుసా, జమ్మూ కాశ్మీర్కు 2 రాజధానులు ఉన్నాయి. అవి ఒకటి శ్రీనగర్, 2 జమ్మూ. జమ్మూ కాశ్మీర్లో ఉండే చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ రాష్ట్రానికి 2 నగరాలను రాజధానులుగా నిర్ణయించారు. ఎప్పటి నుండో జమ్మూ కాశ్మీర్ రాజధానిగా శ్రీనగర్ ఉంది. అయితే చలికాలంలో ఇక్కడ ఎక్కువగా మంచు పడుతుంది. ఇది ఇక్కడి ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ సమయంలో జమ్మూ నుండి పరిపాలన సంబంధమైన పనులు చేస్తారు. వేసవి కాలంలో మాత్రమే శ్రీనగర్ నుండి పరిపాలనను నిర్వహిస్తారు. పూర్వకాలంలో శ్రీనగర్ బౌద్ధ మతం కేంద్రంగా ఉండేది. దానికి సంబంధించిన బౌద్ధ నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి. 9వ శతాబ్దం కంటే ముందు ఇక్కడ హిందూ మతం మాత్రమే ఉండేది. తర్వాత 2 మతాలు ఇక్కడ అభివృద్ధి చెందాయి. ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే జమ్మూ కాశ్మీర్ వ్యవసాయంపై ఆధారపడి ఉండే రాష్ట్రం. ఇక్కడ ప్రధానంగా వరిని ఎక్కువగా పండిస్తారు. దీంతో పాటుగా గోధుమలు, మొక్కజొన్న పంటలను కూడా పండిస్తారు. కాశ్మీర్ యాపిల్స్కు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చాలా యాపిల్ తోటలు కనబడతాయి. వీటితో పాటు అందమైన పూల తోటలు కూడా ఇక్కడ ఉంటాయి. ఇవి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ జమ్మూ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో సహాయపడతాయి. ఈ రాష్ట్రంలో చాలా అందమైన టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. ముఖ్యంగా జమ్మూ, శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్, పట్నీటాప్ వంటి ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి. వేల మంది హిందూ యాత్రికులు ప్రతి సంవత్సరం వైష్ణవీదేవి దేవాలయం, అమర్నాథ్ దేవాలయం వంటి ప్రదేశాలను చూడడానికి ఇక్కడికి వస్తారు. ఈ విధంగా టూరిజం ద్వారా జమ్మూ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఆదాయం వస్తుంది. గుల్మార్గ్లో ఒక గోల్ఫ్ కోర్స్ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గోల్ఫ్ కోర్సులలో ఒకటి. మన దేశం మొత్తంలో టీ తాగేవారు ఎక్కువగా ఉంటారు. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళని ముందుగా టీ ఇచ్చి వెల్కమ్ చేస్తాం. అయితే మన దేశం మొత్తం మీద టీ దాదాపు ఒకేలాగా ఉంటుంది. దాని రుచి మనందరికీ తెలుసు. కానీ జమ్మూ కాశ్మీర్లో ఒక స్పెషల్ టీ ఎక్కువగా తాగుతారు. మనం రోజు తాగే టీ కంటే దాని టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దాని పేరు నూన్ చాయ్. ఇది చూడడానికి పింక్ కలర్లో ఉంటుంది. దీని స్మెల్ ఇంకా టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా ఆ స్పెషల్ టీని ఇచ్చి స్వాగతిస్తారు. ఇక జమ్మూ కాశ్మీర్ స్పెషల్ ఫుడ్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉంది. అందులో ఒకదాని గురించి మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ జరిగే పెళ్ళిళ్ళు వంటి పెద్ద పెద్ద ఫంక్షన్స్లో వజ్వాన్ అనే ఒక ప్రత్యేకమైన ఆహారం పెడతారు. ఇది ఒక్క వంటకం మాత్రమే కాదు, ఇందులో మొత్తం 36 రకాల ఆహార పదార్థాలు ఉంటాయి. అందులో చాలా వరకు మాంసంతో, కొన్ని కూరగాయలు, ఆకుకూరలతో వండుతారు. కొన్ని రకాల స్వీట్లు కూడా ఉంటాయి. వీటన్నిటిలో రకరకాల మసాలాలు వేసి చాలా టేస్టీగా వండుతారు. ఒకసారి వీటిని తింటే ఆ రుచిని మళ్ళీ జీవితంలో మర్చిపోలేం. ఇలా వారి ఆహారపు అలవాట్లు మన దేశంలోనే ఇతర ప్రాంతాలతో పోల్చుకున్నప్పుడు చాలా భిన్నంగా ఉంటాయి. అవి వారి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. జమ్మూ కాశ్మీర్లో స్త్రీలు చాలా అందంగా ఉంటారు. వీళ్ళు మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద అందంగా ఉండే వారిలో జమ్మూ కాశ్మీర్కు చెందిన ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఈ రాష్ట్రంలో ఉండే వాతావరణ పరిస్థితులు, వాళ్ళ జన్యువుల్లో ఉండే DNA వాళ్ళని అంతా అందంగా ఉంచుతున్నాయి. దీనితో పాటు వాళ్ళు కెమికల్స్ కాకుండా అక్కడ దొరికే సహజమైన పదార్థాలతో వాళ్ళ చర్మాన్ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకుంటారు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే
జమ్మూ కాశ్మీర్ రాజధాని అయిన శ్రీనగర్లో నీటి మీద తేలుతూ ఉండే ఒక మార్కెట్ ఉంది. ఇక్కడ రకరకాల పండ్లు, కూరగాయలతో పాటు ఎన్నో వస్తువులు దొరుకుతాయి. ఇది భారతదేశంలోనే అతిపెద్ద తేలియాడే మార్కెట్గా, ఆసియా ఖండంలో అతిపెద్ద 3వ మార్కెట్గా పేరు పొందింది. ఇక్కడికి వచ్చే టూరిస్టులను ఇది ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఈ మార్కెట్లో షాపింగ్ చేయడం చాలా సరదాగా ఉంటుంది. 2019 వరకు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఒక రాష్ట్రం అయినప్పటికీ అది భారతదేశంలో ఒక భాగంగా ఉన్నట్టు అనిపించేది కాదు. ఎందుకంటే మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ను మన దేశంలో భాగంగా చేసినప్పటికీ దానికి ఒక ప్రత్యేక హోదాను ఇచ్చే విధంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370ని ఏర్పాటు చేశారు. దీని ప్రకారం జమ్మూ కాశ్మీర్లో ఉండే ప్రజలకి భారతీయ పౌరసత్వం, జమ్మూ కాశ్మీర్ పౌరసత్వం అనే విధంగా 2 పౌరసత్వాలు కలిగి ఉండేవాళ్ళు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కి 2 భారతీయ జెండాలు ఉండేవి. ఇండిపెండెన్స్ డే వంటి ప్రత్యేకమైన రోజుల్లో జమ్మూ కాశ్మీర్ పౌరులు భారతీయ జెండాతో పాటు గవర్నమెంట్ పర్మిషన్తో రాష్ట్ర జెండాను కూడా ఎగరేసేవాళ్ళు. ఆర్టికల్ 370 కారణంగా భారత ప్రభుత్వం ఎలాంటి చట్టాన్ని రూపొందించినా దానిని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా అక్కడ అమలు చేయడం కుదరదు. దీనిని సుప్రీంకోర్టు చాలాసార్లు కన్ఫర్మ్ చేసింది. వీటన్నిటితో పాటు జమ్మూ కాశ్మీర్కి చెందిన యువతి దేశంలోని వేరే ప్రాంతాలకు చెందిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆమెకు జమ్మూ కాశ్మీర్ పౌరసత్వం రద్దవుతుంది. కానీ పాకిస్తాన్కి చెందిన యువకుడు కూడా జమ్మూ కాశ్మీర్ యువతిని పెళ్లి చేసుకుంటే వాడికి జమ్మూ కాశ్మీర్ పౌరసత్వం దొరుకుతుంది. అదే కాకుండా జమ్మూ కాశ్మీర్లో నివసించేవారు కాకుండా ఇతర ప్రాంతాలలో ఉండేవాళ్ళు అక్కడ భూములను, ఆస్తులను కూడా కొనలేరు. ఇలాంటి రూల్స్ కారణంగా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఒక రాష్ట్రం అయినప్పటికీ అది ఒక ప్రత్యేకమైన దేశంలాగా ప్రవర్తించే పరిస్థితులు ఉండేవి. కానీ 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఈ పరిస్థితి అంతా మారిపోయింది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఉండే ఒక కేంద్రపాలిత ప్రాంతం మాత్రమే. కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ చేసే చట్టాలు జమ్మూ కాశ్మీర్లో కూడా అమలవుతాయి. మీకు తెలుసా, భారతదేశంలోని అతిపెద్ద రైల్వే టన్నెల్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. దీని పేరు పీర్ పంజల్ రైల్వే టన్నెల్. దీనిని బన్హాల్ కాజీగుండ్ రైల్వే టన్నెల్ అని కూడా పిలుస్తారు. ఇది బన్హాల్, కాజీగుండ్ ప్రాంతాలను స్వరంగ మార్గం ద్వారా కలుపుతుంది. 11.2 కిలోమీటర్ల పొడవుతో ఈ మార్గం భారతదేశంలోనే అత్యంత పొడవైన రైల్వే టన్నెల్గా నిలిచింది. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, వినండి. జమ్మూ కాశ్మీర్లో పరమశివునికి అంకితం చేయబడిన అమర్నాథ్ దేవాలయం ఉంది. ఇక్కడ గుహలోపల ఒక మంచు శివలింగం ఉంటుంది. ఇది హిందువులకు ఎంతో పవిత్రమైనది. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ స్వరంగాన్ని మొట్టమొదటిసారిగా ఒక ముస్లిం కుటుంబానికి చెందిన గొర్రెల కాపరి బోట మాలిక్ కనుక్కున్నాడు. ఈ శివలింగం సుమారుగా 5000 సంవత్సరాలకి పూర్వం ఏర్పడింది అని అనేక పురాణాలు చెబుతున్నాయి. దీనితో పాటు మన దేశంలోని పురాతన దేవాలయాల్లో ఒకటైన శ్రీమాతా ముండేశ్వరి దేవాలయం కూడా జమ్మూ కాశ్మీర్లో ఉంది. దీనిని 8వ శతాబ్దంలో నిర్మించారు. అయితే ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఒక ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది. ఇది మన దేశంలోనే ఒకే ఒక ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్. దీనిని శ్రీనగర్లోని దాల్ సరస్సు పశ్చిమ తీరంలో ఒక బోట్ మీద నిర్మించారు. జమ్మూ కాశ్మీర్ 3 దేశాల పరిధిలో విస్తరించి ఉంది. అది కొంత భాగం మన దేశంలో, కొంత భాగం పాకిస్తాన్లో, ఇంకా కొంత భాగం చైనాలో ఉంది. దీని కారణంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడూ సరిహద్దు వివాదాలు జరుగుతూ ఉంటాయి. పాకిస్తాన్ నుండి టెర్రరిస్టులు దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే రీసెంట్గా జరిగిన పహల్గామ్ సంఘటన పాకిస్తాన్ టెర్రరిజానికి ఒక ఉదాహరణ. కాబట్టి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్న అందమైన ప్రదేశాలను చూడడానికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.